ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఎక్కడిస్తారని అడుగుతున్నారు. మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న విష్ణు నివాసంలో ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీని చూపించి మీరు ఈ శ్రీవారి యొక్క ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ అయితే తీసుకోవాలండి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా క్యూ లైన్లో నుంచి ఈ శ్రీవారి యొక్క ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రెండో ప్లేస్ వచ్చేసి మనకి తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా మనకి రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అంటే మనకి టైమ్ స్లాటెడ్ టోకెన్ అండి. ఇది మనకి శ్రీవారికి దర్శన టికెట్లు అన్నమాట. ఇది కూడా మనకి ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి కూడా మనకి శ్రీనివాసంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి ఈ టోకెన్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. అదేవిధంగా మూడో ప్లేస్ వచ్చేసి మనకి ఎవరైతే కాలినడకన తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటున్నారో మనకి అలిపిరి మెట్ల మార్గం పక్కన ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి కూడా శ్రీవారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి శ్రీవారి మెట్టు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా 18 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అక్కడ మనకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మనకి టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ అక్కడ శ్రీవారి మెట్టు దగ్గర ఎవరైతే శ్రీవారికి ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నారో వీళ్ళు తప్పనిసరిగా 1200 మెట్టు దగ్గర మాత్రం తప్పనిసరిగా స్కాన్ చేయించాలండి. ఇలా స్కాన్ చేయించిన వారు మాత్రమే ఈ టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి శ్రీవారి మెట్లు అన్నది ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ అయి ఉంటాయండి. అలిపిరి మెట్లు మనకి తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి. మనకి శ్రీనివాసం కానీ విష్ణు నివాసం కానీ మీరు అక్కడ తాత్కాలికంగా స్టే చేయడానికి మనకు ఉచిత లాకర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడ స్వామివారికి ప్రసాదాలు కానీ మీరు రెడీ అవ్వడానికి కానీ మీరు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముందుగా ఎవరైతే టోకెన్ కోసం వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు విష్ణు నివాసంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క దర్శన టికెట్లు తీసుకునేటువంటి ప్రయత్నించండి. ఒకవేళ ఎటువంటి దర్శన టికెట్లు కూడా మీకు దొరకలేదు అనుకోండి, అప్పుడు నేరుగా మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి మనకి సర్వదర్శనం క్యూ లైన్ ఉంటుందండి. అక్కడ మీరు ఫ్రీగా లైన్లో నుంచుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు రూమ్స్ అన్నది తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా మనకి ఆఫ్లైన్లో తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ₹50 రూము, ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. మొదటగా ఎవరైతే వెళ్తారో వీళ్ళకైతే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తిరుమల కొండపైన కూడా మనకు ఉచితంగా ఇచ్చేటువంటి లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉందండి. మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కన మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో మనకి పద్మనాభ నిలయం ఉంది. అక్కడ కూడా మనకి ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డుని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవాలి. మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కన యాత్రి సదన్ ఉంటుంది. అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రాంబాకిచ్చే బస్ స్టాండ్ దగ్గరలో కూడా మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా ఉందండి. అక్కడ కూడా మీరు లాకర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకుని శ్రీవారి మీరందరూ కూడా మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. ఓం నమో వెంకటేశాయ.